హాయ్ అండి, వెల్కమ్ టు రేణి అనుష కలెక్షన్. ఈ ఛానల్లో అయితే ఇప్పుడైతే నేను చూపించేది ఏంటంటే మన సారీని మీషోలో ఎలా అప్లోడ్ చేయాలి, మీషోలో ఈ సారీని ఎలా అప్లోడ్ చేయాలన్న విషయాన్ని అయితే చూపిస్తున్నాను. చూడండి. ఇప్పుడు వచ్చేసి మీషో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అప్లోడ్ క్యాటలాగ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన కేటగిరీ ఏంటంటే సారీస్ ఇన్ ఉమెన్ అని వస్తుంది. జ్యువెలరీ ఫోటో అని సెలెక్ట్ చేసుకోవాలండి. అప్లోడ్ అని ఉంటుంది. మనం ఫోటో అయితే మంచిగా దించుకోవాలి. ఆ ఫోటోని మనం అప్లోడ్ చేయాలి. ఓన్లీ 4 అయితే మనము ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. 4 ఫొటోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేయడానికి కొంచెం నెట్వర్క్ స్లో ఉంది కాబట్టి స్లో అవుతున్నాయండి. మనం 4 టైప్స్ ఫొటోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకో ఫోటోని అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. చూడండి, కొంచెం టైం అయితే పడుతుంది. నెట్వర్క్ స్లో ఉంటే టైం పడుతుంది. 2 ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇంకా 3 ఫోటో అప్లోడ్ అవుతుంది. ఇక్కడ మన ప్రొడక్ట్ నేమ్ అండి. ప్రొడక్ట్ నేమ్ మనము ప్రొడక్ట్ మన శారీ ఏం శారీ, జార్జెటా లేకుంటే బ్రోకడా అనేది మనము చూసుకొని మన శారీ ఏముంటే అదైతే పట్టు శారీయా లేకుంటే జార్జెట్ శారీయా అనేది చూసుకొని ఇక్కడైతే మనం మెన్షన్ అయితే వేయాలి. బ్రోకోడ్ కాపర్ జెర్రీ శారీ అని పెట్టాను నేనైతే. దీన్ని కాపీ చేసి మనం కింద కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వచ్చు. ఇంకా మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ట్రెండింగ్ శారీ అని లేకుంటే స్మూత్ ఫ్యాబ్రిక్ శారీ అని అప్లోడ్ అయితే శారీ నేమ్ అయితే పెట్టుకోవచ్చు. వెయిట్ మన శారీ వెయిట్ అయితే చూసుకోవాలి. కంపల్సరీ వెయిట్ చూసుకున్న తర్వాత మనము వేయాలి. పట్టు శారీ అయితే 1000 పైన ఉంటుంది. మామూలు ఏ శారీ అయినా 500 550 అనేది ఉంటుంది. బ్లౌజ్ మనకు రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందా లేకుంటే సపరేట్ బ్లౌజ్ వచ్చిందా అనేది చూసుకొని, బ్లౌజ్ అయితే మనకు రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి రన్నింగ్ బ్లౌజ్ అని పెట్టాను. బార్డర్ జెర్రీ అయింది అనేది అడుగుతుంది. జెర్రీ బార్డర్ కాబట్టి పెట్టాను. కలర్ మనది శారీ ఏ కలర్ అయితే ఆ కలర్ బ్లూ కలర్ అయితే పెట్టాను. మనం ఏ ప్రోడక్ట్ మేము సేవ్ చేస్తున్నాం అనేది శారీ కాబట్టి శారీ ఎన్ని పీసులు ఉన్నాయి అని చూడాలి. చూస్తే మన దగ్గర సింగిల్ ఉంది కాబట్టి సింగిల్. ప్యాటర్న్ టైపు మన శారీ ఏ టైప్లో ఉందని చూసుకోవాలండి. చూసి మనం పెట్టుకోవాలి. మీకు లేకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మనకు అది చెప్తుంది. నేను ఎథనిక్ మోటిఫ్ అని ఉంది కాబట్టి అదైతే పెట్టాను నేను. మన శారీ వచ్చేసి బ్రోకోడ్ శారీ కాబట్టి శారీ ఫ్యాబ్రిక్ బ్రోకోడ్ అని పెట్టాను. మన ట్రాన్స్పరెంట్ అంటే మనకు శారీ నుంచి చూస్తే కనబడుతుందా లేదంటే నో అని పెట్టాను నేను. ఏ టైప్ శారీ అంటే బనారస్ శారీ అని పెట్టాను. సైజ్ వచ్చేసి ఫ్రీ సైజ్ అండి. అందరికి ఫ్రీ సైజ్ పెట్టుకోవాలి. డౌన్ అని వస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మన శారీ ప్రైస్ వచ్చేసి నేను వేస్తుంది 800 అని వేసాను. ఇప్పుడు మనం రాంగ్ రిటర్న్ ఇస్తే మనకి ఇంత ఇస్తారని ఉంటుంది. నేను ఏంటి 799 మనం రాంగ్ ప్రోడక్ట్ పంపాం కాబట్టి 799 అయితే పెట్టాను. దాని ఎంఆర్పీ ఎంత ఉంటాయని పెట్టాను 1100. ఇక్కడ వచ్చేసి మన కంట్రీ ఇండియా. ఇక్కడ చూడండి, మనం 800 అయితే పెట్టాము. మన బ్యాంకుకు 783 రూపీస్ వేస్తామని మీషో వారు అయితే అంటున్నారు. ప్రొడక్ట్ డీటెయిల్స్ మనకు డీటెయిల్స్ ఏం లేవు కాబట్టి మనం అనుష అని పెట్టుకుంటున్నాను నా పేరు. ఇక్కడ వచ్చేసి అనుష కలెక్షన్ అని పెట్టాను. ప్రొడక్ట్ డీటెయిల్స్ ఏం పెట్టాను అనుష కలెక్షన్ అని పెట్టేశాను. నేనేం ఏదంటే అది పెట్టుకోండి మీరు. ఇక్కడ బ్లౌజ్ కలర్ బ్లూ ఉంది కాబట్టి బ్లూ. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఏంటి అని అంటే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మీది ఏ ఫ్యాబ్రిక్ ఉంటే అదే పెట్టుకోండి. మీకు తెలిసి ఉంటాయి కాబట్టి ఏదైతే అదే పెట్టుకుని బ్రోకర్. నేను శారీ అదే ఫ్యాబ్రిక్, బ్లౌజ్ అదే ఫ్యాబ్రిక్ కాబట్టి బ్రోకర్ అని పెట్టాను. బ్లౌజ్ ప్యాటర్న్ ఏ ప్యాటర్న్ అయితే ఆ ప్యాటర్న్ అయితే పెట్టండి. మీ శారీ ఇప్పుడు జార్జెట్ ఉందనుకోండి, జార్జెట్లో బ్లౌజ్ అంతే ఉంటుంది కాబట్టి పెట్టుకోవచ్చు మీరు. నేను సేమ్ బార్డర్ టైప్ ఉంటుందని పెట్టాను. బార్డర్ ఎంత అంటే స్మాల్ బిగ్ అని అడిగారు. స్మాల్ బార్డర్ అని పెట్టాను. మీ దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయని అడుగుతుంది. 1 అన్ని పెట్టాను. రివ్యూ అని ఓపెన్ చేసేసి సబ్మిట్ అయితే అన్ని మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని మొత్తం కన్ఫర్మ్ అయిన తర్వాతనే సబ్మిట్ అని క్యాటలాగ్ అయితే వస్తాలి. అప్లోడ్ అయితే అవుతుంది. మనకి ఇక్కడ ఇది క్యూసీ క్లోజింగ్ అయితే ఉన్నది. ఎర్రర్ అని పడితే మాత్రం చూపించదు మీషోలో, కానీ క్యూసీ పాస్ అయితే పడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వారు చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే క్లియర్ చేస్తాను. ప్రతి ఒక్కరికైతే రిప్లై అయితే ఇస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. క్యూసీ పాస్ అయితే పడ్డది.